నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. స్థూలకాయం నేడు మన ఆరోగ్యానికి పెనుశాపంలా పరిణమిస్తోంది. ప్రత్యేకించి నగరవాసులకు ఇవాళ స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఒక తీరు తిన్ను లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవడం, నిరంతరం ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమంగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవడం, రోజంతా టీవీ ముందే కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చునే పని చేయడం వల్ల కూడా శరీర బరువు అదుపు తప్పుతోందని చెబుతారు నిపుణులు. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైన ప్రమాదకర విపత్తులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన బరువుతో ముడిపడిన నేపథ్యంలో స్థూలకాయానికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలో, మన ముందున్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఊబకాయం ఓ ఊబి లాంటిది. ఒకసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతుంటాయి. గజానికో సమస్య, మైలు మైలుకో రుగ్మత పలకరిస్తుంటాయి. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు, ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఎన్నో ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. బద్ధకపు జీవనశైలి, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి ఏమాత్రం శ్రమ లేకపోవడం, ఇవన్నీ ఇవాళ మనలో చాలా మందికి స్థూలకాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. స్థూలకాయం అనేది ఎవరు కోరుకునేది కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఈ స్థూలకాయం వచ్చిన తర్వాత రకరకాల కోమార్బిడిటీస్, అంటే అనేక రకాల జబ్బులు దీంతో పాటుగా వస్తూ ఉంటాయి. ఒకటి చాలామందిలో మనం చూసేది ఓఎస్ఏ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే సరిగ్గా ఊపిరి ఆడకపోవడం. అట్లాగే జాయింట్ పెయిన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన సమస్యలు, అట్లాగే మరికొందరిలో హార్మోన్ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అందువల్ల పీసీఓఎస్, పీసీఓడి అని చెప్పి చిన్న చిన్న యంగ్ గర్ల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇన్ని రకాల సమస్యలు రావడం వల్ల అందరికీ కూడా ఈ స్థూలకాయం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అసలు స్థూలకాయం అనేది ఎందుకు వచ్చింది అనేది మనకు కనుక తెలిస్తే, అంటే ఏంటి, కావాలని మనం అవ్వడం లేదు కదా. చాలామంది అనుకుంటారు నేను కొంచెమే తింటున్నాను అయినా కూడా లావు అవుతున్నాను అని. సో అయినా కూడా లావు అవుతున్నాను అంటే హార్మోనల్ సమస్యలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టైంకి తినడం లేదు. ఉదయాన్నే మనం 6 నుంచి 8 లోపే తినాలి. సూర్యోదయం నుంచి 2 గంటలు, అట్లాగే సూర్యాస్తమయం నుంచి 2 గంటలు, మిట్ట మధ్యాహ్నం నుంచి 2 గంటలు. ఇవే మన ఫుడ్ టైమింగ్స్. ఈ టైమింగ్స్లో కాకుండా మనం వేరే టైమింగ్స్లో తిన్నప్పుడు ఫ్యాట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది బాడీలో. దీనికి తగ్గట్టుగా శారీరక వ్యాయామం లేకపోయినా, లేదా నిద్ర కూడా సమయానికి పడుకోకపోయినా ఈ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంది. అందరూ కూడా మెటబాలిక్ స్లీప్ టైమింగ్ డెఫినెట్గా పాటించాల్సి ఉంటుంది. సాయంకాలం సూర్యాస్తమయం 6 గంటల నుంచి 10 వరకు కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది బాడీలో. ఆ తర్వాతే మెలటోనిన్, నిద్ర హార్మోన్ వస్తుంది మనకి. సో ఆ 10కి మనం పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 కాకపోతే కనీసం 1 గంట లేటుగా 11కైనా పడుకోవాలి. కనీసం ఒక 5-6 గంటల నిద్ర ఉండేట్టు చూసుకోవాలి కంటిన్యూస్గా. సో అప్పుడు ఈ మెటబాలిజం అనేది రీసెట్ అవుతుంది మనకి. సో ఇవి జరగనప్పుడు తెలియకుండానే మనం స్థూలకాయలుగా మారిపోతూ ఉంటాం. శారీరక వ్యాయామం అంటే నేను రోజు ఒక 10,000 స్టెప్స్ నడుస్తున్నాను అని చెప్పి చాలామంది ఈ కౌంట్స్ చూసుకుంటూ ఉంటారు. కానీ నాన్ స్టాప్గా నడిస్తేనే దాని బెనిఫిట్ ఉంటుంది. అంటే ఏంటి, ఉదయమో సాయంకాలమో మీ వీలుని బట్టి ఆ 10,000 స్టెప్లో, 5,000 స్టెప్లో మీరు ఏదైతే చేస్తున్నారో దీనికంటే కూడా నేను అందరికీ చెప్పేది ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం. అంటే 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం కనీసం నడవడానికి ప్రయత్నించాలి. దానివల్ల కొత్తగా వచ్చినటువంటి సైంటిఫిక్ స్టడీస్ వల్ల ఎంత ఎక్సర్సైజ్ ఉంటే మనకి అంత ఏజింగ్ కూడా తగ్గుతుంది.
ఒంట్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవటమే స్థూలకాయం. మన బరువుకు సంబంధించినంత వరకు ఎత్తు బరువుల నిష్పత్తి BMI సూచి అనేది అత్యంత కీలకమైన విషయం. మన BMI 18 నుండి 23 మధ్య ఉండాలి. BMI సూచి 25 నుంచి 29 మధ్య ఉంటే అధిక బరువుగాను, 30 దాటితే ఊబకాయంగాను, 35కు పైన ఉంటే మార్బిడ్ ఒబేసిటీ అంటే అనారోగ్యకరమైన ఊబకాయంగా పరిగణిస్తారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడంతో ఇవాళ మనలో చాలా మంది బాగా బరువు పెరిగిపోతున్నారు. 25 ఏళ్లకే వేలల్లో జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ గడిపే యువతలోనూ ఇవాళ స్థూలకాయం అనేది సమస్యగా మారుతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం, నిద్ర ఆహార వేళలు అస్తవ్యస్తమవడం, అందుబాటులో ఉన్న ఆహారంతో సర్దుకుపోవడం, శారీరక వ్యాయామం లోపించడం ఇలా స్థూలకాయానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన వ్యక్తులు సాధారణంగా ఉదయం అల్పాహారాన్ని మానేసి నేరుగా మధ్యాహ్నం భోజనం చేసేస్తూ ఉంటారు. ఇది కూడా అధిక బరువుకు ప్రధాన కారణమే అంటారు డాక్టర్లు. చాలామంది చిన్నపిల్లల్లో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్లో కూడా మనం ఈ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఇది పిల్లల్లో కూడా ఇంత ఒబేసిటీ వస్తుంది అంటే, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్, వెరైటీ ఆఫ్ ఫుడ్. అంటే వాళ్ళని మనం పిల్లల్ని కంట్రోల్ చేయడం కోసం చిన్నప్పుడే అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ల వయసులోనే ఏదో ఒక ప్రాసెస్డ్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చేసి ఒక మొబైల్ వాళ్ళ చేతిలో పెట్టి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు కనుక అసలు తిండి తినడం అనేది అక్కడి నుంచి మొదలైపోతుంది. అంటే పాస్ టైం ఈటింగ్, అంటే ఏదో ఒక గేమ్ ఆడుకుంటూ తిండి కూడా తినేస్తున్నారు. దాంతో బయట అవుట్డోర్ గేమ్స్ అనేవి లేకపోవడం వల్ల అందరూ చిన్నప్పటి నుంచే ప్లే స్కూల్స్లోనూ అట్లాగే నర్సరీ స్కూల్స్లోనూ పెట్టేయడం వల్ల పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా జాబ్స్లో ఉంటారు కనుక ఎవరికి టైం లేదు. సో దాంతో పిల్లలకి ఈ మొబైల్ కానీ వీడియో గేమ్స్ కానీ అలవాటు చేస్తూ అవుట్డోర్ గేమ్స్కి దూరం అయిపోతున్నారు. అలాగే వీళ్ళకి పాస్ టైం ఫుడ్ కూడా అలవాటు అయిపోతుంది. ఇది కాకుండా దీంతో పాటుగా సాఫ్ట్ డ్రింక్స్, కొంచెం వయసు వచ్చిన పిల్లల్లో సాఫ్ట్ డ్రింక్స్ అనేవి అంటే రకరకాల సాఫ్ట్ డ్రింక్స్, కార్బొరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా షుగర్తో ఉంటాయి. సో మళ్ళీ రోజుకి 2-3 సార్లు తాగేవాళ్ళు కూడా అంటే థమ్స్అప్ అని, కోక్ అని, లేకపోతే ఇలాంటి రకరకాల సాఫ్ట్ డ్రింక్స్ రోజు తీసుకున్నప్పుడు అవి తెలియకుండానే ఇంకో 1000 క్యాలరీలు వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో డెఫినెట్గా ఈ ఫుడ్ స్టైల్ అనేది మనం ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నిస్తే అందరూ భాగస్వాములు అయితే కుటుంబం అంతా కనీసం వీకెండ్స్లో అయినా ఒక లైఫ్ స్టైల్ అనేది మారుతుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. తర్వాత ప్రతి ఫుడ్ ఐటెం గురించి పెద్దవాళ్ళు కూడా పిల్లలతో డిస్కస్ చేయడం మొదలు పెడితే దాంట్లో ఉన్న వాల్యూస్ ఏంటి, కెలోరిఫిక్ వాల్యూస్ ఏంటి, ఈరోజు రేపు గూగుల్లో అన్నీ దొరుకుతాయి. ఆ వివరాలను డిస్కస్ చేయడం మొదలు పెడితే పిల్లలకు కూడా అర్థమవుతుంది ఏ ఫుడ్ ఎంత మంచిది, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది అందరికీ తెలుస్తుంది. దానితోటి ప్రాసెస్డ్ ఫుడ్స్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకి లోపల గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ను పెంచుతాయి, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని పెంచుతాయి. అందువల్లే ఈ మధ్య చిన్నవాళ్లలో కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం చూస్తున్నాం. మనలో కొంతమందికి వేళకు తినే అలవాటు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా వేగంగా బరువు పెరిగిపోతుంటారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉందంటారు డాక్టర్లు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం మూలంగా మన శరీరం తర్వాత ఆహారం ఎప్పుడు వస్తుందో తెలియక తిన్న ఆహారాన్నంతా భవిష్యత్ అవసరాల కోసం కొవ్వు నిలువలుగా మార్చుకుంటూ పోతుంది. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళయ్యాక ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టాక లావు కావడం సాధారణమని అనుకుంటారు మనలో చాలామంది. పెళ్లి వరకు సన్నజాజి మొగ్గలా ఉండి పెళ్ళయ్యాక విపరీతంగా లావైపోతుంటారు. సిజేరియన్ సర్జరీ అయ్యాక ఒళ్ళొచ్చేసిందని బాధపడే ఆడవాళ్లు ఉన్నారు. కానీ బరువు పెరగడానికి వీటికి సంబంధమే లేదు. సర్జరీ జరిగాక మంచానికే పరిమితం కావడంతో శారీరక శ్రమ లేక స్థూలకాయం వచ్చేస్తుంటుంది.
ఈ కారణాలే కాకుండా హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మెటబాలిజం తగ్గి శరీర బరువు పెరుగుతారు. ఒకసారి బరువు పెరిగాక అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సమస్యల్ని జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. వివిధ అవయవాల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా హై బీపీ, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి రుగ్మతలెన్నో చుట్టుముట్టి పరిస్థితి చివరకు గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చిపడతాయి. స్థూలకాయులకు క్యాన్సర్ల ముప్పు ఎక్కువని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మోకీళ్లు అరిగిపోయి నడక కష్టం కావడం, ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, సంతానలేమి మొదలైన సమస్యలన్నీ స్థూలకాయంతో ముడిపడినవే. ఈ వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి నంబర్ ఆఫ్ క్యాలరీస్, అంటే ఎంత తీసుకుంటున్నాము లోపలికి, ఏ విధంగా వాటిని మనం వాడుకుంటున్నాం. సో ఈ క్యాలరీస్లో ఆడవాళ్ళు అయితే రోజుకి 1200 క్యాలరీలు, మగవాళ్ళు అయితే 1400 క్యాలరీలు కావాలి. సో మనకు ఉదాహరణకి స్వీట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న లడ్డు తీసుకున్నా కూడా కనీసం 400 క్యాలరీలు వస్తుంది మనకి. అంటే గట్టిగా 2-3 లడ్లు తింటే ఆ రోజుకి కావలసినటువంటి క్యాలరిఫిక్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది బాడీలో. కానీ దాంతో ఉండలేము. ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ తాగేవాళ్ళు కూడా దాని మీద రాసి ఉంటుంది 330 క్యాలరీలు అని. సో ఈ లేబుల్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఒకటి, ఎంత తీసుకుంటున్నాం లోపలికి అనేది మనకి తెలియాలి. తర్వాత నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర తక్కువగా పోయినా కూడా డెఫినెట్గా మనకి మెటబాలిజం తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గుతుంది. ఎప్పుడైతే మెటబాలిజం స్పీడ్ తగ్గిందో ఫ్యాట్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ట్రెడ్మిల్లు, సైక్లింగు, అట్లాగే వాకింగ్, మామూలు గ్రౌండ్ మీద కూడా నడవచ్చు. అయితే ఈ ట్రెడ్మిల్ అనేది జనరల్గా 120 కిలోలు దాటిన వాళ్ళకి వద్దని చెప్తూ ఉంటాను. రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్లిప్ అయిపోయి జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ప్లెయిన్ గ్రౌండ్ మీదే నడవడానికి ప్రయత్నించండి ఎవరైతే 120 కిలోల కంటే ఎక్కువ ఉంటారో. మిగిలిన వాళ్ళందరూ ట్రెడ్మిల్ మీదే వ్యాయామం చేయొచ్చు. అదర్వైజ్ ప్లెయిన్ గ్రౌండ్ మీద సేఫ్గా ఉంటుంది. అట్లాగే సైక్లింగ్, కనీసం రోజుకు 30 నిమిషాలు సైక్లింగ్ చేయగలిగితే మీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, తర్వాత మజిల్స్ అన్నీ కూడా వ్యాయామం గట్టిగా మనకి వస్తుంది. అట్లాగే వాకింగ్ అయితే కనీసం 45 నిమిషాల పాటు రెగ్యులర్గా బ్రిస్క్ వాకింగ్ చేయాలి. మధ్యలో ఆగకూడదు, నాన్ స్టాప్ వాకింగ్ ఉండాలి. ఎప్పుడైతే మన హార్ట్ రేటు 90 దాటుతుందో, పల్స్ రేట్ 90 దాటుతుందో పర్ మినిట్, ఆ వ్యాయామమే మనకు ఉపయోగపడుతుంది. అంతేగాని నిదానంగా నడుస్తూ ఉంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. స్థూలకాయం ఒక చిక్కుముడి లాంటిది. ఒక్కసారి స్థూలకాయం బారిన పడితే అది అనేక సమస్యల్ని సృష్టిస్తూ ఒక విప్పలేని చిక్కుముడిలా తయారవుతుంది. బరువును తగ్గించుకునేందుకు మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా టాబ్లెట్ల లాంటివి కూడా వాడుతుంటారు. అయితే చాలా సందర్భాలలో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటుంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతుంటారు. నిజానికి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటిస్తూ శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకుంటే చాలా వరకు బరువును అదుపులోకి తీసుకురావచ్చని చెబుతారు నిపుణులు. ఈ సర్జరీల్లో, బరువు తగ్గించే సర్జరీల్లో ఒకటి కామన్గా చేసేటువంటిది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. అంటే ఏంటి, ఈ స్టమక్ పరిణామం ఇలా ఉన్నప్పుడు ఈ సైజుని మనం చిన్నగా చేస్తున్నాం. అంటే ఏంటి, ఒక 36 ఫ్రెంచ్ బూజీ సైజ్కి మనం తీసుకొస్తున్నాం. అంటే ఒక 100 to 150 ml మాత్రమే పట్టేట్టుగా చేస్తున్నాం. మామూలుగా మనకి జీర్ణాశయంలో ఒక 2 నుంచి 2.5 లీటర్లు పడుతుంది. అలాంటిది కేవలం 100 నుంచి 150 ml పట్టేట్టుగా చేస్తున్నాం. దీన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. అంటే ఏంటి, స్టమక్ని స్లీవ్ లాగా, ఒక ట్యూబ్ లాగా తయారు చేయటం స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఇది కామన్గా అన్ని చోట్ల జరిగేటువంటిది. కానీ దీంట్లో కూడా రకాలు ఉంటాయి. సో ఎలాంటిది చేయించుకుంటే, స్లీవ్ ఎలా చేయించుకుంటే బెటర్గా ఉంటుందనేది సర్జన్తో డిస్కస్ చేసి నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే బైపాస్ సర్జరీ, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అంటాం. దీంట్లో RU-NY గ్యాస్ట్రిక్ బైపాస్ అని, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని, సింగిల్ ఎనాస్టమోసిస్ స్లీవ్ జిజునాస్టమీ అని, సింగిల్ ఎనాస్టమోసిస్
డ్యూడినల్ ఐలియాస్టమీ అని, ఇలా రకరకాల సర్జరీలు దీంట్లో ఉన్నాయి. కాకపోతే ఏ సర్జరీ ఎవరికి అవసరమవుతుంది, వాళ్ళ హార్మోన్స్లో తేడాలు ఏమున్నాయి. హార్మోన్స్ అంటే ఒక థైరాయిడ్ ఒకటే చేయించుకునేది హార్మోన్ కాదు. హార్మోన్స్లో మనం చూడాల్సినవి గ్రెలిన్, లెప్టిన్, డిహెచ్ఈఏ, ప్రొలాక్టిన్, గ్రోత్ హార్మోన్, ఈస్ట్రడయోల్, టెస్టోస్టెరాన్, ఇలాంటివి ఎన్నో రకాల హార్మోన్స్ పరీక్ష చేసిన తర్వాత మనం ఏ సర్జరీ అయితే ఈ పర్టికులర్గా ఈ వ్యక్తికి ఉపయోగపడుతుంది అనేది ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే చేస్తాం. ఇందులో ఫ్యాట్ తీయడం అనేది ఉండదు. కేవలం స్ట్రక్చర్ని మార్చడం వల్ల, ఫుడ్ ట్రాన్సిట్ని మార్చడం వల్ల హార్మోన్స్ మారుతాయి. అంటే జిఎల్పి, జిఐపి అనేటువంటి 2 హార్మోన్స్ని ఆపరేషన్ తర్వాత ఇవి పెరుగుతాయి, న్యాచురల్గా పెరుగుతాయి. సో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇది బరువును ఫ్యాట్ కరిగిపోతూ ఉంటుంది. ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్లో ఈ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు ఎవరు కూడా 10 నుంచి 15 కిలోల కంటే ఎక్కువగా తగ్గరు. ఎంతకాలం అయితే మీరు ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటారో అంతకాలం వరకు మీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 10-15 కిలోల కంటే ఎక్కువ తగ్గడం కూడా సాధ్యం కాదు. అయితే ఇవి ఎలా తగ్గిస్తున్నాయి బరువుని అంటే బేసికల్గా ఐలియల్ బ్రేక్ ఫినామినన్ అని ఒకటి ఉంది. అంటే ఏంటి, మన ట్రాన్సిట్ ఇంటెస్టైన్ ఫుడ్ నడవాల్సినటువంటి వేగాన్ని తగ్గిస్తాయి ఇవి. ఎప్పుడైతే ఆ వేగం తగ్గిందో ఎక్కువ తినబుద్ధి కాదు, అంటే ఆకలి అవ్వదు. సో ఫోర్స్డ్ ఫాస్టింగ్ అనమాట. సో దానివల్ల తెలియకుండానే స్లోగా బరువు తగ్గుతూ ఉంటాం. అంటే కెలరీస్ తగ్గిపోతున్నాయి, లోపలికి వెళ్ళాయి. ఆటోమేటిక్గా శక్తి తగ్గినప్పుడు బరువు కూడా తగ్గుతుంది. ఇది ప్రతి నెల తీసుకుంటూ ఉండాలి. ఈ ఒక సంవత్సరం తీసుకుంటే కనుక ఈ సంవత్సరంలో మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 కిలోలు తగ్గడానికి అవకాశం. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆహార వ్యాయామాలతో కూడా బరువు తగ్గని వారికి మెట్ఫార్మిన్, ఆర్టిస్టాట్ వంటి మందులతో పాటు పొట్టకు కుట్టు వేసే బేరియాటిక్ సర్జరీల్ని చక్కటి ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది ఒకసారి 35 దాటాక, అంటే మార్బిడ్ ఒబేసిటీ వచ్చాక దాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఆహార వ్యాయామాల సాయంతో కొండంత భారీ కాయాన్ని కరిగించడం కష్టసాధ్యమైన పని. మొదట్లో కొంచెం బరువు తగ్గినప్పటికీ శరీరంలోని కొవ్వు సెట్ పాయింట్స్ నియంత్రించే హార్మోన్ల ప్రభావం కారణంగా మళ్లీ తిరిగి బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి వారికి బేరియాట్రిక్ సర్జరీలను ఒక వరంగా చెప్పుకోవచ్చు. శాశ్వతంగా బరువు తగ్గడానికి శాస్త్రీయంగా రుజువైన సురక్షితమైన ప్రక్రియ బేరియాట్రిక్ సర్జరీ. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి డైవర్షన్ పద్ధతుల్లో సర్జరీ చేయటం వల్ల ఆకలిని పుట్టించే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాదు GLP-1, పెప్టైడ్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒంట్లో జీవక్రియలు మెరుగవుతాయి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ స్థూలకాయాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. బేరియాట్రిక్ సర్జరీలు అనేవి అన్ని సర్జరీలు లాగానే ఇవి డెఫినెట్గా సురక్షితమైనటువంటి సర్జరీస్. అయితే వరల్డ్ వైడ్గా లిటరేచర్ ప్రకారం 0.2% కాంప్లికేషన్స్ కూడా వీటిల్లో ఉంటాయి. అంటే మనం సర్జరీ ఎప్పుడు చేయించుకుంటున్నాం, ఇప్పుడు ఒక గుండె శస్త్రచికిత్స ఉందనుకోండి, అది చేయించుకోవాల్సిన టైంలో చేయించుకుంటే కాంప్లికేషన్స్ ఉండవు, బయటికి పడతారు. అలాగే బేరియాట్రిక్ సర్జరీ కూడా అది చేయించుకోవాల్సిన టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే కాంప్లికేషన్ లేకుండా బయటపడవచ్చు. అలా కాకుండా కాంప్లికేషన్స్ వచ్చేసిన తర్వాత సర్జరీలు చేయించుకుంటే ఒక్కోసారి ఈ కాంప్లికేషన్స్ రావచ్చు. అవి వచ్చినప్పుడు ఒక్కోసారి డాక్టర్కి కూడా సాధ్యం కాకపోవచ్చు మళ్ళీ రివైవ్ చేయడం. అందువల్ల వీటిని ఎప్పుడూ కూడా ఎర్లీగా చేయించుకోవడం వల్ల, ఎర్లీగా బేరియాట్రిక్ సర్జరీ ట్రీట్మెంట్ ఆప్ట్ చేయడం వల్ల రిజల్ట్స్ బాగుంటాయి. 100కి 100% ఇవి పూర్తిగా సురక్షితమైనటువంటి సర్జరీస్. ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలామంది నేను సర్జరీ చేయించుకున్నాను కనుక
ఇక డెఫినెట్గా నేను తగ్గిపోతాను అనేటువంటి ఇదిలో ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక టూల్ మాత్రమే. దాన్ని ఎలా వాడుకోవాలి అనే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఏంటి, టైంకి తినమంటున్నాం, రోజు 3 లీటర్ల నీళ్లు తాగమంటున్నాం, రోజు 5 నుంచి 6 గంటల నిద్ర ఉండేట్టు చూసుకోమంటున్నాం, కనీసం ఒక 45 నిమిషాల పాటు వాకింగ్ చేయమంటున్నాం. ఇవి చేయము అనుకున్నప్పుడు ఈ సర్జరీలతో అనుకున్నంత ఉపయోగం ఉండదు. అలాగే ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు కూడా ఈ సర్జరీల తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే అది కూడా ఎనర్జీనే కనుక మళ్ళీ బరువు పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని డిఫరెంట్ టెక్నిక్స్ వాడి వాళ్ళతో మనం ఈ ఆల్కహాల్ కూడా మానించేట్టుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఆల్కహాల్ తగ్గించడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, స్మోకింగ్ని ఆపేయడం, రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వెయిట్ కంట్రోల్కి చాలా అవసరం. భారీ కాయం బలం కాదు, బలహీనతలకు మూలం, రుగ్మతలకు నిలయం. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేధిస్తున్న జాఢ్యం స్థూలకాయం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా శరీరాన్ని కబళించి ఆరోగ్యాన్ని అధఃపాతాళానికి తోసేస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లు మొదలుకొని జీవనశైలి వరకు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న నానుడి స్థూలకాయం విషయంలోనూ వర్తిస్తుంది. ఊబకాయం ఊబిలో కూరుకుపోయాక ఇబ్బంది పడ్డం కన్నా ముందే జాగ్రత్త వహించడం మేలు. క్యాలరీలను అధికంగా ఇచ్చే ఆహారాన్ని తగ్గించి సమతులాహారాన్ని తీసుకోవటం, నిత్యం కనీసం 1 గంట పాటైన వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువుకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆహార వ్యాయామాలతో కూడా ఫలితం కనిపించినప్పుడు చివరి పరిష్కారంగా సర్జరీకి వెళ్లడం అన్ని విధాల మేలు. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెడుతూ దేహాన్ని వ్యాధుల కుంపట్లా మార్చే అధిక బరువు స్థూలకాయానికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, బేరియాటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆహార వ్యాయామాలతో ఫలితం కనిపించినప్పుడు డాక్టర్ సలహా మేరకు మందుల్ని, బేరియాటిక్ సర్జరీలను చేయించుకోవడం ద్వారా బరువును సులువుగానే వదిలించుకోవచ్చు.